డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో బ్యాటరీ బస్సులు నడపాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మేరకు కాలుష్యంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలు బాగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకే ఇటు హైదరాబాద్ లో బ్యాటరీ బస్సులు నడపాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి. జిఎన్డిపిని పరిగణలోకి తీసుకుని కేంద్రం నిధులివ్వాలి. ఇక ప్రత్యేక గ్రాంట్గా 71,000 కోట్లు ఇప్పించాలి. రాష్ట్ర వాటాకు 41% నుంచి 50% పెంచాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఉచితం కింద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని తప్పనిసరిగా పెట్టుబడులుగా గుర్తించాలి అంటూ కూడా 16వ ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్రానికి సవాల్గా రుణభారం మారిందని, ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల చెల్లింపులకే సరిపోతుందంటూ కూడా ఆర్థిక సంఘం సమావేశంలో ఈ మేరకు సీఎం వ్యాఖ్యానించారు. అలాగే చూసుకున్నట్లయితే రాజకీయాల కంటే మత పోరే ఎక్కువ, దానిపైన భారత్లో ఘర్షణలు, లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. మణిపూర్లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ర్యాలీ, ఘర్షణలో 40 మందికి గాయాలు. ఇక మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలు శ్వేత. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గూడు చెదిరింది, గుండె పగిలింది. ఇటీవల వరదలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం, మట్టి దిబ్బలుగా ఇల్లు, ఆనవాళ్లు చెదిరిన ఊర్లు, పచ్చని పొలాల్లో ఇసుక మేటలు, అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు. ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన. ఇక రాష్ట్రానికి సుస్థి, కిటకిటలాడుతున్న సర్కారు దవాఖానాలు, భారీగా పెరుగుతున్న ఓపీ, వైరల్ ఫీవర్లు, ఇక శ్వాస సమస్యలు పెరుగుతున్న డయేరియా కేసులు, పలు చోట్ల డాక్టర్ల కొరత, కొన్ని చోట్ల పడకలు సరిపోక ఇబ్బంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే అక్రమ హర్షం. జూబ్లీహిల్స్ లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో నెట్ వెంచర్స్ వంచన. ఇక నందగిరి హిల్స్ లో 4.7 ఎకరాలకు హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ, దాన్ని ఆనుకునే ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2 ప్లాట్ల కొనుగోలు. ఇక్కడ 30 మీటర్ల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత వెసులుబాటు, కానీ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో 17 మీటర్ల వరకే అనుమతి. ఇక జూబ్లీ ప్లాట్లను అడ్డుపెట్టుకుని మొత్తం వెంచర్కు 45 మీటర్లకు అనుమతి పొందిన సంస్థ. ఇక అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసిన జీహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలు బేక్తారు. ఇక విజిలెన్స్ విచారణలో నిర్ధారణ, బిల్డర్పై క్రిమినల్ కేసు, అధికారులపై చర్యలకు సిఫార్సు. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ లో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ప్రధానంగా కొంతమేరకే 17 మీటర్ల వరకు అనుమతి ఇస్తే 45 మీటర్ల వరకు సంస్థ అక్రమంగా అనుమతి పొందినట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రుణభారం తగ్గించండి, అప్పులను పునర్వ్యవస్థీకరించాలి, చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా, వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి, పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచండి. జిఎస్డిపి ఆధారంగా వాటాను నిర్ధారించండి. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. వాటా నిర్ధారణలో జిఎస్డిపికి 50% వెయిటేజ్ కావాలి. సిఎస్ఎస్ ల రూపకల్పన బాధ్యతలను రాష్ట్రాలకు ఇవ్వండి. మాకు సహకరించండి, మోదీకి సహకరించండి. ఆర్థిక సంఘంతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల భేటీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి చేకూర్చింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే చెల్లింపులకు గడువు పెంచాలని, అలాగే వడ్డీలను తగ్గించుకునేలా రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలంటూ ఈ మేరకు వినతి కోరింది. ఇక మనం చూసుకోవచ్చు, పన్నుల రాష్ట్రాల్లో వాటాను 50% కూడా పెంచండి అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 1,280 ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్. 2,030 మంది స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లో, ఈ నెలాఖరు కల్లా ఫార్మసిస్టుల సెలక్షన్లు కూడా. మొత్తానికి ఈ నెలలో వైద్య ఆరోగ్య శాఖలో 4,000 పోస్టులకు నోటిఫికేషన్లు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు. ఇక మరో 4 మెడికల్ కాలేజీలకు ఒకే 2 రోజుల్లో రానున్న ఎన్ఎంసీ అనుమతులు. భువనగిరి, మహేశ్వరం, కుత్బులాపూర్, మెదక్ కాలేజీల్లో త్వరలో ప్రవేశాలు. ఇక వానాకాలం వైద్య చదువులు. విచ్చలవిడిగా ప్రైవేట్ కాలేజీలు, ప్రమాణాలకు దెబ్బ. ఇక బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు మరో 3 నెలలు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో హైకోర్టు అనుమతి. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు సమయం కావాలన్న సర్కార్. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు. విచారణ 3 నెలల పాటు వాయిదా. కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం. జీపీఎస్ టోల్పై గెజెట్ జారీ. 20 కిలోమీటర్ల వరకు రుసుము ఉండదు. ఇక ఆ తర్వాత ప్రయాణించిన దూరానికే జీపీఎస్ అనుసంధానానికి టోల్ గేట్లలోని వ్యవస్థను ఆధునీకరించాలని అవసరం. ఇక ఇందుకు భారీ వ్యయం.
ఇక లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ఖాతాలను సీజ్ చేశారు. బడా వ్యాపారులతో మోదీ కుమ్మక్కు. ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 240 కూడా వచ్చేవి కాదు. భారత్లో సిక్కులకు తలపాకగా ధరించే హక్కు లేదు. ఇక దేశ ప్రతిష్ట మంటగలుపుతున్నారు. ప్రతిపక్ష నేతపై మండిపడ్డ బీజేపీ. రెవెన్యూ కోడలు హైడ్రాకు అధికారుల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం. ఇక పోలీస్ శాఖ నుంచి 15 మంది సీఐలు 8 మంది ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. నెలాఖరు వరకు ప్రత్యేక టానా. త్వరలో సాగునీరు. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది. గొలుసుకట్టులో చెరువుల బాగు. తొలుత తమ్మిడికుంటతో చెరువుల్లోని నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దు. ఇక పీటీఐఎన్ తాగునీటి విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వద్దు. సంబంధిత శాఖలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినతి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ఉధృతంగా గోదావరి. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం. 49.8 అడుగులకు గోదావరి నీటి మట్టం. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే వెలుగు గనక చూసుకున్నట్టయితే 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్. పర్మిషన్లు ఇవ్వాలని ఎన్ఎంసీకి కేంద్రం ఆదేశం. ఏడాది మొత్తం 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఒక్కో కాలేజీకి 50 సీట్ల చొప్పున అందుబాటులోకి. ఇక రాష్ట్రంలో 4090కి పెరిగిన మొత్తం మెడికల్ సీట్లు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణపై అప్పుల భారం. రుణాల రిస్ట్రక్చర్కు అవకాశం ఇవ్వండి, లేదంటే ఆర్థిక సాయం అందించండి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. భారీగా అప్పులు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.85 లక్షల కోట్లకు పెరిగిన రుణభారం. బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా సవాళ్లు. తెలంగాణ యంగెస్ట్ ఫ్యూచర్ స్టేట్. రుణ సమస్యకు పరిష్కారం చూపాలని వినతి. ఇక అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం. జీతాలకు 5,000 కోట్లయితే అంతకంటే ఎక్కువ బాకీలకే పోతున్నాయి. డిప్యూటీ సీఎం 10 ఏళ్ల తర్వాత కట్టేలా కండిషన్తో గత సర్కార్ భారీగా రుణాలు తెచ్చింది. ఆ అప్పులు ఇప్పుడు మేం తీరుస్తున్నాం. కేంద్ర పథకాలు వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కామెంట్. ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంది. పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం ఇంప్రెస్ చేసింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనఖరియా ప్రశంస. జీడీపీలో తెలంగాణ వాటా గణనీయంగా ఉంది. సెస్ సర్చార్జీల్లో రాష్ట్రాలకు వాటాలపై మేం సిఫార్సు చేయలేం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 71,744 కోట్ల గ్రాంట్ కావాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. ప్రజాస్వామ్యం గురించి మీరా మాట్లాడేది. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధరబాబు ఫైర్. నాడు బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అలాంటి వాళ్లకు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అసెంబ్లీ స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పడుతున్నారు. ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ను అంతు చూసినా వాళ్లకు బుద్ధి మారలేదు అంటూ విమర్శ. ఇక మక్కలకు మస్తు రేటు. క్వింటాలకు 3,000 దాకా ధర. చెరువుల్లో కబ్జాలపై కలెక్టర్ల కొరడా. హైడ్రా స్ఫూర్తితో జిల్లాలో యాక్షన్ షురు. గత 10 ఏళ్లలో అడ్డగోలుగా ఆక్రమణలు. ఇక నగరాలు పట్టణాల్లో చెరువు శిఖరాల్లో వెంచర్లు నిర్మాణాలు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే ప్రజావానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు. వాటి ఆధారంగానే ఇరిగేషన్ రెవెన్యూ శాఖల జాయింట్ సర్వే అక్రమమని తేలితే ముందు నోటీసులు, తర్వాత కూల్చివేతలు. చెరువుల్లో అక్రమ వెంచర్లు వేసిన వారిపై కఠినమైన కేసులు. ఇక నెక్స్ట్ చూసుకుందాం సాక్షి గనక చూసుకున్నట్టయితే సాయం చేయండి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి. రాష్ట్రానికి సవాలుగా రుణభారం. 16వ ఆర్థిక సంఘంతో భేటీలో సీఎం. గత ఆర్థిక సంవత్సరంలో 6.85 లక్షల కోట్లకు చేరిన అప్పులు. సెస్ సర్చార్జీల్లో వాటా కుదరదు. రాష్ట్రాలకు వాటిల్లో వాటా కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. పనఖరియా. రుణాల రీస్ట్రక్చరింగ్ అంశం మా పరిధిలోకి రాదు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైడ్రాకు బలగం. తొలుత విడతలో 23 మంది కేటాయింపు. వీరిలో 15 మంది ఇన్స్పెక్టర్లు స్థాయి వారు. ఇక ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు. 9 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం. ఈ రోడ్లు మొత్తం పొడవు 216.9 కిలోమీటర్లు. ఫ్యూచర్ సిటీపై ఆచితూచి ఫార్మాసిటీ భూసేకరణపై కోర్టు కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు. తాజాగా 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి. దీంతో ఏడాది మొత్తం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 4,090కి చేరిన సీట్లు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైడ్రా ఎన్ఓసి ఇస్తేనే నిర్మాణాలు. చెరువులు నాలాల సమీపంలో భవనాలకు అనుమతులు తప్పనిసరి. అక్రమంగా నిర్మిస్తే ఇంటి నెంబరు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు రానట్టే. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల సవరణపై కసరత్తు. గతంలో రేరా తీసుకొచ్చింది ఇలాగే. కొనుగోలుదారులకు భరోసా. ఇక మహిళా వర్సిటీకి
చాకలి ఐలమ్మ పేరు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐలమ్మ స్ఫూర్తిగా మా ప్రభుత్వం కొనసాగుతుంది, ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే 16వ ఆర్థిక సంఘ సమావేశంలో ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అప్పుల భారం ఎక్కువైపోతుంది, గతంతో పోలిస్తే గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఇప్పుడు మేం కట్టాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అనుకోవచ్చా? వచ్చేసి పప్పు అనే సామెతను గత ప్రభుత్వం అక్షరాల అనుసరించి చూపించింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది. ఇది మనకు కూడా రాబోయే కాలంలో అంటే మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వం అంటే అదేదో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేసుకుంటాం కదా, మన మీద పెడుతున్నాం. వాళ్ళు అప్పుడు ప్రభుత్వం ఎవరి కోసం చేసిందంటారు? పాలన కోసం చేసిందని చెప్పేసి. అంటే పాలన కోసం చేసిరా, ప్రైవేట్ కోసం చేసిరా తర్వాత విషయం. ప్రభుత్వం తీసుకునే అప్పు ప్రజల కోసం తీసుకునేదని చెప్పేసి ఒక అర్థం. ఆ ప్రజలే ఆ అప్పును తీర్చాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. కాబట్టి ప్రజల మీద పన్నుల భారం మోపి రాబోయే కాలంలో అప్పు తీర్చడమా లేకపోతే తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడమా ఏదో చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా నెలకు 5,000 కోట్ల రూపాయలు, రోజుకు 5,000 కోట్ల రూపాయలు కేవలం అప్పులకు చెల్లిస్తున్నామని చెప్పేసి కొంత వస్తా ఉన్నది. ఏదేమైనా ఈ అప్పుల భారం గత ప్రభుత్వము ఎడాపెడా అప్పులు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది. దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం ఉంది. ఈ వడ్డీలకే బడ్జెట్ లో సగం డబ్బులు పోతున్నాయని చెప్పేసి పాలకులు చెప్తా ఉన్నారు. కాబట్టి అప్పులను తీర్చే విషయంలో నిన్న జరిగినటువంటి ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా వివరించారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వివరించారు ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత వడ్డీలు చెల్లిస్తున్నారు, గత ప్రభుత్వం అప్పులు ఏ రంగాల తీసుకొచ్చిన అప్పులు దేని కొరకు వినియోగించారు, వాటి వల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పి కొంత 74,000 కోట్ల రూపాయలు సహాయం చేయమని చెప్పేసి ఏదో అడిగారు. కానీ గత పాలకులు ప్రతిదీ కమర్షియల్, ప్రతిదీ డబ్బులతో ముడిపెట్టి చేయడం వల్ల ఎన్నికలను పూర్తి స్థాయిలో కమర్షియల్ చేసినటువంటి గత పాలకులు ప్రజలను పూర్తిగా బానిసలుగా మార్చుకునేందుకు కొంత ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే విపరీతమైన అప్పులు పెరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని తెలిస్తే కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల పేరు మీద కూడా అప్పులు తీసుకున్నారు. కేంద్రం ఇచ్చేది మనం నిన్న వరకు మనం అనుకున్నాం ఎన్డీఆర్ఎఫ్ నిధులు. ఇట్లాంటి అత్యవసరపరమైన సమయంలో ఆపత్కాలంలో వినియోగించాల్సిన ఫండ్లు కూడా నిత్యావసరాలకు వాడుకుని గత ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది, ఈ ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ఇది ఇక్కడ దురదృష్టకరమైన విషయం. మళ్ళీ గత పాలకులు ఏమంటారు? ఇప్పుడు ప్రతిపక్షంగా కూర్చుండి మీరు ఇంత చేయలేదు, మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు. మరి అప్పుడు చేసిన అప్పుల గురించి మాత్రం ఇక్కడ ప్రస్తావించారు. ఎందుకు చేసినా చెప్పరు, ఎక్కడ పెట్టినా అప్పులని చెప్పరు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతిపక్షం ప్రశ్నించడం, విమర్శ చేయొచ్చు, తప్పేలేదు. పాలక పక్షం మీద ప్రతిపక్షం విమర్శ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, వాళ్ళకి హక్కు ఉన్నది. కానీ హక్కులు ఎంతవరకు వినియోగించుతారో బాధ్యతలు అంతవరకు వినియోగించుకుంటే కొంత బాగుంది. నిన్న నిన్న 2 రోజులు జరిగిన సమావేశము ఫైనాన్స్ కమిషన్ ని. ఈ సమావేశంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ప్రణాళిక, రాష్ట్రాభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ఇవన్నీ కూడా కొంత వివరించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, వీటి విషయంలో కొంత సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మీరన్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపు 71,000 కోట్ల పైనే గ్రాంట్ కావాలంటే కూడా ఇటు ప్రభుత్వం అడగడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు అన్నట్టు వీరు చెప్పడం కూడా జరిగింది, వాటా కావాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాల్సిందిగా కూడా చెప్పారు. ఈ మేరకు మరి అసలుకి నెక్స్ట్
సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఏం చేయబోతున్నారు? మనకి దీనిపై ఎటువైనా సవరణ వచ్చే అవకాశం ఉందంటారా? కేంద్రం ఇతోధికంగా ఆదుకోవాల్సింది అవసరం ఉందని చెప్పేసి ఈ అధికారం కొంచెం మనుషుల నుంచి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాదాపుగా 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు అనుకుని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అప్పున్నది రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది, దుర్వినియోగం చేసింది అని చెప్తా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే దాదాపుగా 6.5 లక్షల 7 కోట్ల వరకు వచ్చింది. అంటే కార్పొరేషన్ల పేరుతో కానీ, మిగతా సంస్థల పేరుతో కానీ, మిగతా ప్రాజెక్టుల పేరుతో కానీ, అంటే వేరు కేంద్ర ప్రభుత్వంతో కాకుండా వేరు సంస్థలను తీసుకున్న రుణాలు ఇవన్నీ లెక్కెట్టుకున్న తర్వాత దాదాపుగా 6.5 లక్షల కోట్లు అని చెప్పేసి ఈ అప్పుకు కట్టాల్సిన వడ్డీయే రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారింది. వడ్డీ నెలవారీగా వడ్డీలు చెల్లించే అంశం కొంత రాష్ట్ర ప్రభుత్వానికి తలమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కొంత ప్రణాళిక సంఘం ఆర్థిక సంఘం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దీని విషయంలో ఫైనాన్స్ కమిషన్ కొంత సానుకూలంగా స్పందిస్తే తప్ప రాష్ట్రం కొంత మెరుగుపడే అవకాశం. ఒకవేళ ప్రణాళిక సంఘం తన పరిధిలో లేదు, తాను ఏం చేయలేను, లేదంటే మౌనంగా ఉందనుకో, కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రంతో మాట్లాడి కొంత అదనపు నిధులు సమకూర్చుకోవడం. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత తెలంగాణ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వితోధికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరిస్తా ఉన్నది, కొంత నిధులు ఇస్తా ఉన్నది. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కనుక ఇవ్వాల్సిన అవసరం కేంద్రం. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపే కరస్పాండెన్స్ ఆధారంగా కేంద్రం యొక్క నిర్ణయం సానుకూల వైఖరి ఉండబోతుందనేది ప్రస్తుతం చర్చ జరుగుతాం. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సఖ్యంగా ఉంటాం, బీజేపీ కేంద్రం అంటే కేంద్ర రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తి మేము కొనసాగిస్తాము, సమైక్య స్ఫూర్తి మేము కొనసాగిస్తామని చెప్తా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు రచనా వైఖరి లేదు, కేంద్రంతో సానుకూల దృక్పథంతో వెళ్తా ఉన్నారు. కేంద్రం కూడా అదే రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కేంద్రం కొంత ఆదుకుంటుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టినటువంటి నివేదిక కానీ, ఫైనాన్స్ కమిషన్ సమర్పించినటువంటి అలాగే చూసుకున్నట్టయితే ఇటు మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి గతంలో మీరు చేసిందేంటి, గత ప్రభుత్వంలో ఇటు బట్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే చూసుకోవచ్చు, ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలేదంటూ కూడా వ్యాఖ్యానించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? హైకోర్టు నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేసింది చట్ట విరుద్ధం, నిబంధనలకు విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పక్కదారి పడుతున్నది, తప్పుదారి నడుస్తున్నది అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని వాస్తవానికి శ్రీధర్ గారు చేసిన విమర్శ సరైనది. 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తాను పరిపాలించేందుకు కావాల్సిన పూర్తి స్థాయి మెజార్టీని రాష్ట్ర ప్రజలు అందించారు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ అంటూ లేకుండా చేయాలి అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండదు. నేనే రాజు, నేనే మొత్తం, ఈ తెలంగాణ నా సొంతం, తెలంగాణ నా ఎస్టేట్, ఈ తెలంగాణ నా ఎస్టేట్ లో నన్ను ఎవరు ఎదిరించేందుకు సాహసం చేయగలదు అన్న దృక్పథంతో కేసీఆర్ కొంత దుందుడుగా వ్యవహరించాలని చెప్పచ్చు. ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెందాడు. ప్రతిపక్ష పార్టీలలో ఎవరు కీలక నేతలు ఉండకూడదు, ప్రశ్నించే గొంతులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో గొంతులను వెతికి ఆయన మరి తన పార్టీలో చేర్చుకున్నాడు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తుకున్నది, గగ్గోలు పెట్టింది, కోర్టుకు వెళ్ళింది, అయినా ఫలితం లేకపోయింది. అప్పుడు ఏమన్నారు కేసీఆర్ గారు,
అరే ఆ పార్టీ ఏం చేస్తాం బయట వాళ్ళు నాయకత్వంగా ఉండాలి. ఆ నాయకత్వం ఏమేం చేస్తాం అవసరం రాజకీయ పార్టీ భక్తులు రాజకీయం చేస్తాం మా రాజకీయ పార్టీ కాదా అని చెప్పి అసెంబ్లీ వేదికగా చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయం చేస్తుంది. మీరు చేసే రాజకీయం మంత్రి కాంగ్రెస్ పార్టీ చేస్తే కాదా? ఎవరికైనా ఒకటి కదా వర్తించేది. రూల్స్ ఒకటే కదా. గతంలో ఉన్నప్పుడు నాయకత్వ లోపం అదేది. ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ లోపాయికార్యాలు తీసుకుంటుంది, మభ్యపెట్టి తీసుకుంటుంది, బెదిరించి తీసుకుంటుంది, డబ్బులు తీసుకుంటుంది. మీరు చూపిన దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఇప్పుడు ఆరోపణ చేయడము, అనిపించుకోవడము, ప్రజల్లో మరోసారి బీఆర్ఎస్ యొక్క అనైతిక విధానాల మీద చర్చ మొదలుపెట్టడం అనేది ఆ పార్టీకే నష్టం. ఓకే, హైకోర్టు తీర్పు, హైకోర్టు నిర్ణయం వచ్చింది, హైకోర్టు కొన్ని ఆదేశాలు వచ్చింది, అది స్పీకర్ పరిధిలో ఉంది కదా, స్పీకర్ గారు చూసుకుంటారు. ఏం తీసుకుంటారు, ఏమవుతుంది అనేది తెలియదు. కాబట్టి భవిష్యత్తుగా వచ్చే ఇంకా 4 వారాలు ఇచ్చారు గడువు. 4 వారాలు స్పీకర్ గారి నిర్ణయం ఏ రకంగా ఉంటుందో. స్పీకర్ గారి ముందు ఈ ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు హైకోర్టులో విచారణ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ వెర్షన్ ఏం చెప్పబోతున్నారు ఇవన్నీ ఉంటాయి కదా. వచ్చిన తర్వాత తుది నిర్ణయం వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడేదో గెలిచాము, ఇప్పుడేదో మొత్తం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం అనైతిగా పాల్పడ్డది, కాంగ్రెస్ పార్టీ మొత్తం తప్పులు చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తుంది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కమర్షియలైజ్ చేస్తున్న రాజకీయాలను అని అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. వాస్తవానికి ఈ ప్రచారం అంతా బీఆర్ఎస్ కు భూమరంగా మారే ప్రమాదం అయితే ఉంది. అలాగే చూసుకున్నట్టయితే హైడ్రాకు బదలాయింపు విషయంలో అధికారులను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇటు ఎస్పీలని కూడా పోలీస్ శాఖ నుంచి కూడా భారీగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గనక రానున్న రోజుల్లో హైడ్రా మరింత పటిష్టంగా మారే అవకాశం ఉందంటారా? అనేది పటిష్టం చేయాల్సిన ప్రయత్నం. హైడ్రాకు పూర్తి స్థాయి అధికారులు ఇవ్వాలి. హైడ్రాకు అధికారాలు ఇచ్చినప్పుడు కొంత సిబ్బంది వరకు కేటాయించాల్సిన, అంటే ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, హైడ్రా అనే ఎన్ఫోర్స్మెంట్ కోసం కొంత సిబ్బంది ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలోనే కొంత ప్రపోజల్ పెట్టారు. హైడ్రా చట్టమంది గెలిపిస్తాం అనుకున్నప్పుడే కొంత ప్రపోజల్స్ పెట్టారు. పోలీస్ శాఖ నుండి కొంతమంది సిబ్బంది కావాలి, దీంట్లో స్పెషల్ గా వీటికి సంబంధించిన స్పెషల్ పోలీస్ స్టేషన్లు, హైడ్రా స్టేషన్ ఇవన్నీ ఏర్పాటు కావాలి. వీటన్ని కావాల్సిన సిబ్బంది విషయంలో కొంత ప్రతిపాదన పంపించారు. ఆ ప్రతిపాదనకు గతంలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పుడు దానికి అలాట్మెంట్ కోసం సాధారణ పరిపాలన శాఖ ఇవన్నీ కూడా కొంత అనుమతులు ఇచ్చాయి. త్వరలోనే హైడ్రా పూర్తి స్థాయి అధికారులు ఇస్తామని చెప్పేసి కొంత సీఎంతో పాటు సిఎస్ కూడా చెప్తా ఉన్నాం, ముఖ్య కార్యదర్శిగా. కాబట్టి ప్రధాన కార్యదర్శి అంటే వీళ్ళందరూ కూడా అంటే హైడ్రాకు పూర్తి స్థాయి చెరువు శిఖాలను, అక్రమ కట్టడాలను, అక్రమ నిర్మాణాలను, వీటని అంటే కబ్జాలను నివారించేందుకు కొంత ప్రయత్నాలు చేయడం. హైడ్రా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా అంటే ఇప్పటి వరకే పూర్తి స్థాయిలో పనిచేయలేదు. రోజుకు కలగబడినటువంటి వెర్షన్తో వెళ్తా ఉన్నాయి. హైడ్రా పనితీరుగా రోజు మార్పు వస్తా ఉన్నాయి. నిజంగా మొన్న 3 రోజుల క్రితము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు, నివాసాలు ఉంటే కూల్చడం, వాళ్ళకి నోటీస్ ఇస్తాము, సమయం ఇస్తామని చెప్పేసి. అటు ఈయన ప్రకటించే సమయంలోనే అక్కడ కూల్చేస్తున్నాం. మనం చూస్తున్నాం, చాలా హృదయ విదారకమైన సంఘటనలు, దృశ్యాలు మనకు కనిపిస్తాను, సోషల్ మీడియాలో పెడతా ఉన్నాం. చిన్నపిల్లలు మా బుక్స్ తీసుకొని ఇవ్వలేదని, చిన్నపిల్లలు మమ్మల్ని అన్నం తినలేదని, కనీసం మా ఇంట్లో కనీస వస్తువులను తీసుకొని అవకాశం లేదని, అదే హోటల్లో చాలా అయినటువంటి హైడ్రా సిబ్బంది ఆ వెంటనే వచ్చి కూల్చారని, కనీసం చాలా కూడా మాకు ఇంటి ఇవ్వలేదు, కనీసం మేము పక్కనే వెళ్తుంటే మా సామాన్యాన్ని కట్టేసుకుంటామని, అంటే అనేకమైనటువంటి హృదయ విధాల సంఘటన. అంటే వాళ్ళు నివాసాలు ఉన్నాయి, మరి వాళ్ళ పేదల నివాసాలు కావాలి. హైడ్రా పనితీరు కూడా మార్పు రావాల్సిన అవసరం. మళ్ళీ తాజాగా ఏం చెప్తాం, నోటీస్ ఇస్తాక వాళ్ళకి సమయం ఇస్తాము, సమయం తర్వాత నిర్ణయాలు తీసుకుంటాము. నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, అక్బరుద్దీన్ వచ్చి స్వయంగా చెప్తా ఉన్నాడు, చెప్పిండా నేను చెరువు శిఖంలో కట్టాను 12 భవనాలు, 1 కాదు 2 కాదు 12 భవనాలు కట్టాను అని చెప్పేసి ఆయన
వాలంటరీగా డిస్క్లోజ్ చేశారు. అనుమతులు లేవు, ఏం లేవు. వాస్తవానికి ఆ శంకుశిఖంలో కట్టినప్పుడు అనుమతి లేకుండా కట్టినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? ఫస్ట్ అధికారం మీద చర్యలు తీసుకున్నారు. లోపల ఉన్న అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, వీళ్ళు ఏం చేస్తున్నారు? చెరువు శిఖంలో కట్టినప్పుడు వాళ్ళ మీద ఫస్ట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తర్వాత భవనాల మీద హైడ్రా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేక నిర్మించడం చెప్పినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఈ రకమైన ప్రశ్న చాలా ఉన్నాయి పేద ప్రజలు. నిన్న మొన్న కూడా ఇది ఏమవుతుందంటే హైడ్రా చేసే కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతకు దారితీస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత ఆగ్రహాన్ని, రాష్ట్ర ప్రభుత్వం మీద పేద ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గమనిస్తుందా లేదా? మరి హైడ్రా చేసేటువంటి పనులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అన్న విషయంలో కొంత పాలకులు ఆలోచన చేయాల్సిన దృష్టి పెట్టాల్సిన అవసరం. దృష్టి పెట్టకుండా చేసే కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే హైడ్రా కమిషనర్ కూడా మరొక విషయం తెరపైకి తీసుకొచ్చారు. ఎన్ఓసి ఇస్తేనే, అనుమతి ఇస్తేనే ఇల్లు కట్టుకోవచ్చు, చెరువులు నాలాల సమీపంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్ఓసి పర్మిషన్ లేకుండా అయితే ఖచ్చితంగా ఎటువంటి వాటర్ సదుపాయం కానీ, నీళ్ళ సదుపాయం కానీ ఎటువంటి సదుపాయాలు ఉండవు అంటూ కూడా ఇంటి నెంబర్ కూడా కేటాయించమంటున్నారు. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మంచి పద్ధతి. హైడ్రా కమిషనర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా పాటించే విధంగా నిబంధనలు ఖచ్చితంగా రూపొందించేస్తాం. ముందు బఫర్ జోను, ఎఫ్టీఎలు వీటిని గుర్తించాలి, బౌండరీస్ వేయించాలి. దాని లోపలికి వచ్చినప్పుడు మీరు చర్యలు తీసుకోండి, అనుమతి ఇవ్వకండి. ఒకవేళ ఎవరైనా సాహసం చేసి నిర్మిస్తే వెంటనే బుల్డోజర్ బట్టి డిమాండ్ చేయాల్సిన అవసరం చేయకుండా అధికారులు బహుళ అంతస్తులు నిర్మించేంత వరకు అధికారులు నిద్రపోవడము, తీరా ఆక్యుపేషన్కి వచ్చే సమయం కొంతమంది ఆక్యుపేషన్ లో ఉన్న సమయంలో కొంతమంది ఆ అపార్ట్మెంట్లలో కానీ, ఫ్లాట్లలో కానీ, ఇళ్లలో కానీ ఉన్న తర్వాత వచ్చి కూర్చోడం అనేది చాలా బాధాకరము, అత్యంత విచారకరము. తప్పు చేసిన అధికారుల మీద తీసుకోకుండా, డబ్బులు తీసుకున్న బిల్డర్ల మీద తీసుకోకుండా, ఎవరైతే రోజు రోజు కష్టపడి కూడబెట్టుకుని ఒక ఇంటికి కొన్నాము, ఇంటి వాళ్ళం అవుదాము అన్న ఆశతో కొనుక్కుని ఉంటున్నారో వాళ్ళ పనులను కూల్చే హక్కు ఎవరిచ్చారో హైడ్రాకు? ముందు అధికారులు చర్యలు తీసుకుని ఫస్ట్ అక్కడి నుంచి రండి. ఎంత ఏరియా ఆక్యుపేషన్ గురైంది, దానికి ఎవరెవరు పర్మిషన్ ఇచ్చారు? ఎస్, అంటే అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అని భావిస్తే ఖచ్చితంగా వారు కూర్చారు. కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయనుకో వాటిని కూర్చారు. కానీ ముందు ఆక్రమణలు ఎవరెవరు చేశారు దానికి ఆరోగ్య ఎవరు? అది బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అని తెలిసినా కానీ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఇవన్నీ చూసి వాటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు తీసుకున్నటువంటి ఇండ్ల మీద ప్రతాపం చూపడం సరైన కాదు. ప్రజాప్రతినిధులు, సమాజంలో పలుకుబడిన సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకు సంబంధించిన వాటిని కూడా కూల్చాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈ ఆక్రమణల వెనకాల కానీ, ఈ కన్స్ట్రక్షన్స్ వెనకాల కానీ, ఈ నిర్మాణాల వెనక వీటి విషయంలో ఖచ్చితంగా పెద్దల హస్తం ఉంది. పేదల కాదు, పెద్దల హస్తం ఉంది. ముందు ఆ పెద్దలను కంట్రోల్ చేస్తే పేదలు బాగుపడతారు. పెద్దలను కంట్రోల్ చేయడంలో హైడ్రా విఫలమవుతుందేమో అన్న అనుమానాల వల్ల చర్చ మొదలైంది. నిన్న మొన్న మనం చూడొచ్చు, ఇక్కడ కూల్చివేసినప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అక్కడ ప్రజలు ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తా ఉన్నారు, పాలకులను దూషిస్తున్నారు, పాలకులను తిట్టేట్టుగా శాపనాలు వెళ్తాం. ఇది సరైనది కాదు. పేదవాళ్ళ మీద హైడ్రా ప్రయోగించడం సరైనది కాదు. హైడ్రా పెద్దవాళ్ళ మీద ప్రయోగిస్తే బాగుంటుంది. హైడ్రా అనేది అందరికీ ఒకే రకంగా పనిచేయాలి. ముందు అనుమతించిన వాళ్ళని చర్యలు తీసుకోండి. అది తీసుకోకుండా నువ్వు వచ్చినావు కదా, నీ కర్మ నువ్వు సావు అనేది అది సరైనది కాదు. అందరికీ కూడు గూడు ఇవ్వాలనుకున్నటువంటి
ప్రభుత్వం వాళ్ళకు గూడు కోసం వాళ్ళు కష్టపడి వాళ్ళు తెచ్చుకుంటే, వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఏదో వాళ్ళ కళ్ళ నిజం చేసుకునే ప్రయత్నాలు చేసి కొంత ప్రశాంతంగా ఉంటుంటే, వాళ్ళ మీద బుల్డోజర్లు పంపించి ఉన్న సామాన్లు కూడా బయట తెచ్చుకునేందుకు వీలు లేకుండా చేయడం అనేది సరైనది కాదు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో బ్యాటరీ బస్సులు నడపండి, ఏదైతే డీజిల్ బస్సుల ప్లేస్ లో బ్యాటరీ బస్సులు నడపాల్సిందిగా అధికారులకు సూచించారు. ఒక రకంగా చూసుకున్నట్టయితే కాలుష్యం తగ్గించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? మనం ఇప్పుడు ఢిల్లీలో చూడొచ్చు, ఎండాకాలం వస్తే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని చెప్పేసి కొంత మనకు నివేదికలు వస్తాయి, ఉండలేకపోతే. అంటే ఢిల్లీ కాలుష్య రంగంగా మారింది. ఆ సమయంలో హైదరాబాద్ కూడా అదే స్థాయిలో, అంటే ట్రాఫిక్ పెరిగింది, జనాభా పెరిగింది, వాహనాల వినియోగం పెరిగింది, అన్ని పెరిగినాయి. ఈ నేపథ్యంలో కాలుష్యం అనేది కూడా పెరిగే ప్రమాణం ఉంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వీటిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ప్రధానంగా దృష్టి పెట్టింది కాబట్టి హైడ్రాలు ఏర్పాటు చేశారు. కొంత చెరువులను, నీటి కుంటలను, ప్రకృతి వనరులను రక్షించడానికి కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన విషయంలో కూడా కొంత నిన్న సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో అనేక అంశాలు వచ్చాయి. మహాలక్ష్మి పథకం కింద ఎంతమంది మహిళలు ప్రయాణాలు చేశారు, ఆర్టీసీకి ఉన్న అప్పులేంది, ఆర్టీసీకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏంది, ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలి, ఇవన్నింటినీ కూడా కొంత సుదీర్ఘంగా చర్చించారు. సంస్థ పరిరక్షణ విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆవిష్కరించేశారు అధికారుల ముందు, సిబ్బంది ముందు. ఆర్టీసీని రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రీఎంబర్స్మెంట్ ని ఇవ్వడంతో పాటు మిగతా అంశాల విషయంలో ఆర్థిక సహాయం చేసేందుకు కొంత ముందున్నా అని చెప్పేసి కొంత భరోసా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల్లో కొంత ఆశ్వాసం నింపారు. అదే సమయంలో ఆర్టీసీని ప్రధానంగా వేరేస్తున్న సమస్య ఏంటంటే డీజిల్ ఇంధనం సమస్య. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో దాదాపుగా 60% 60 నుంచి 70% డీజిల్ ఇంధనం కోసం ఇంధన వినియోగం వినియోగిస్తారు, ఖర్చు చేస్తున్నారు వచ్చే ఆదాయం. దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? బ్యాటరీ బస్సును వినియోగించండి. ఒకటి, సంస్థకు ఫైనాన్షియల్ కొంత రిలీఫ్ ఉంటుంది. 2, పర్యావరణం మీద ప్రభావం ఉండకుండా ఉంటుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని బ్యాటరీ బస్సును నడపండి ఎక్కువ మటుకు అని చెప్పేసి. అంటే లీటర్లో కాలుష్యం వల్ల కొంత ప్రజల ఇబ్బందులు, ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం పడే అవకాశం ఆ కాలుష్యం. ఈ క్యాన్సర్ ఇట్లాంటి వ్యాధుల వాళ్ళతో వీటికి కాలుష్యంతో ఎక్కువగా వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలి, సంస్థను పరిరక్షించాలి. ఈ రెండింటి విషయంలో కొంత బ్యాటరీ, అంటే సంస్థను, ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ కాబట్టి ముందు ప్రభుత్వం ముందుకెళ్తే బ్యాటరీ దాంట్లో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ ఆటోమేటిక్ గా దానికి ఆకర్షించాలి. ప్రభుత్వాన్ని కూడా ప్రోత్సహించాలి. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో ప్రైవేట్ వ్యక్తిని కూడా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత విధానపరమైన నిర్ణయాలతో వచ్చింది అన్న సంకేతాలను నిన్న ఆర్టీసీ సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి గారు పంపించారు. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే హైడ్రా విషయంలో కొత్త నిబంధనల మేరకు ఎన్ఓసీ తీసుకొస్తేనే చెరువులు, నాలాల పక్కన ఉన్న ఇళ్లకి కొంతమేర పర్మిషన్స్ ఇస్తామని, ఎన్ఓసీ లేకపోతే కూల్చివేస్తామంటూ, అలాగే అటువంటి ఇంటికి నాలాలు కానీ అలాగే ఎటువంటి ఇంటి నెంబర్ కానీ కేటాయించమంటూ కూడా ఒక మంచి పరిణామం నిబంధనలు పెడుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో కొంతమేరకు విమర్శలు వస్తున్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ కట్టడాలని ఇంతవరకు ఎందుకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు, ఎందుకు అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు అంటూ కూడా కొంతమేరకు విమర్శలు రావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఓవైసీ మీద కూల్చివేతలపై దృష్టి సారిస్తుందా లేదా అనేది చూడాలి. ఇది ఇవాల్టి న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.